హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో అలాగే అక్బర్ పౌల్ట్రీ ఫామ్ ఈరోజుకు మన చిక్స్ వచ్చేసి 12వ రోజు. సో మీరు చూస్తున్నట్టయితే 12వ రోజు మార్నింగ్ టైం వెదర్ ఏ విధంగా ఉందనేది మీకు అర్థమవుతుంటుంది. ఎందుకంటే మన చిక్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయి. ఎందుకంటే సో మార్నింగ్ టైంలో కొంచెం చలి అనేది ఉన్నది. సో తర్వాత మళ్ళీ 11 వరకే మళ్ళీ ఎండ అనేది ఎక్కువ అవుతుంది. సో ఆ టైంలో అనేది మనం పరదాలు అనేటివి మొత్తం మీది పరదాలు ఎత్తేసుకోవాలి, కింది పరదాలు అనేది దించుకోవాలి. అరౌండ్ 8 గంటలకు మనము ఈ మీది పరదాలు అనేది లేపేసుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్న స్మెల్ అనేది బయటకు వెళ్ళిపోవాలన్నట్టు. సో ఇప్పుడైతే టైం వచ్చేసి మనకు 7 అవుతుంది. సో ఇప్పుడే షెడ్లోకి ఎంట్రీ అయినా. సో మార్నింగ్ ఎంట్రీ కాగానే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆటో డింకల్ అనేటివి చూసుకోవాలి. ఎందుకంటే మనకి చాలా ఓల్డ్ కాబట్టి ఎప్పుడు లీకేజ్ అయ్యేది తెలియదు. సో అలా పైపులు అనేటివి కొంచెం లీకేజ్ అయి ఉంటాయి. అలా పైప్ లీకేజ్ అయినప్పుడు మనకు మొత్తం పచ్చి అయిపోయే ఛాన్సులు కూడా ఉంటాయి. ఎక్కడైతే లీకేజ్ అయిందో అక్కడ ఏరియా మొత్తం పచ్చి అవుతుంది. అలా పచ్చి అయినప్పుడు మళ్ళీ ఆ ఉనికి అనేది పొట్టు తీసేసి మళ్ళీ కొత్త పొట్టు వేయడం జరుగుతుంది. అలా మనకు పని అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకనే మనము చూసుకొని అదైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్నన్నా కొంచెం డ్యామేజ్ ఉన్న పైపులను మనము రీప్లేస్మెంట్ చేసుకోవాలి. వేరే పైపులు అనేవి మనము వేసుకోవాలి. సో అదేవిధంగా మనం పరదాలు అనేది లేపుకున్నాక సో కింది పరదాలు మీకు తెలిసిన టైం అంటే సో 9 గంటలకు ఇట్లా దించుకొని సో మనం ఆటో డింకల్ అనేది క్లీన్ చేసుకొని మన ఏ మెడిసిన్ ఉందనేది ఆ మెడిసిన్ అనేది వాడాలి. సో తర్వాత మళ్ళీ ఫీడ్ గురించి చూసుకుంటే మనం ఫీడ్ ఏమైనా లేకపోతే ఫీడర్లలో ఫీడ్ పోసుకొని సో ఈరోజు అయితే వ్యాక్సిన్ ఉంటుంది, సెకండ్ వ్యాక్సిన్. సో సార్ మనకు వ్యాక్సిన్ తీసుకురాలి. సో ఈరోజు వచ్చే టైంలో వ్యాక్సిన్ తెస్తాడు. సో వ్యాక్సిన్ అనేది మనం వేసుకొని సో పార్టిషన్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు సగం అంతా మనం జరిపినాం కదా. సో మళ్ళీ ఇంకో 4 కడీల మంది అటు రెడీ చేసుకొని సో అక్కడ జరుపుకోవాలి. సో అలా ఆ విధంగా మనం స్పేస్ అనేది సో ఈ వెదర్ని బట్టి మనము 16-18 రోజులకు కంప్లీట్గా జరుపుకోవాలి. సో ఇప్పుడైతే ఈ విధంగా ఉంది కాబట్టి రేపు ఈరోజు మనం వ్యాక్సిన్ వేసి కొంచెం జరిపి మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో పార్టిషన్ జరుపుకుంటూ సో ఆ విధంగా 17-18 లోపల కంప్లీట్ చేసుకోవాలి. సో అలా వెదర్ని బట్టి. సో అదే సమ్మర్లో అయితే మనమైతే 10 డేస్ లోపలనే కంప్లీట్గా టోటలీ జరుపుకుంటాము. ఓకేనా. సో అదేవిధంగా అస్టిక్ యాసిడ్ అనేది మనము ట్యాంక్లో అయితే యూజ్ చేస్తున్నాం. ఇంకోటి ట్యాబ్లెట్ అనేది ఆక్వా ట్యాబ్, అది కూడా యూజ్ చేస్తున్నాం మనం. సో ఆ విధంగా మనం యూజ్ చేసుకుంటే, ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు రాబోయే టైంలో ఇవి చిక్స్ పెద్ద అయినా కొద్దీ మనకు సౌండ్ వచ్చే ఛాన్సులు ఉంటాయి కాబట్టి సో స్ప్రేలు కూడా స్టార్ట్ చేసుకోవాలి మనం. స్ప్రే వచ్చేసి మనకి ఇప్పుడైతే B904 ఉంది. సో ఆ B904 అనేది మనం యూజ్ చేసుకోవాలి. అది మార్నింగ్ బయట సైడ్లో మనము ఫార్ములిన్ అనేది స్ప్రే చేసుకోవాలి. లోపల అనేది B904 ఈవినింగ్ టైం అంటే ఈవినింగ్ 7 o'clock మనము లైట్లు అనేది ఆఫ్ చేసుకొని స్ప్రే అనేది చేసుకోవాలి. స్ప్రే ఎలాగంటే మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. స్ప్రే మీదకి వెళ్ళి ఇట్లా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. డైరెక్ట్ చిక్స్ కొట్టొద్దు. సో ఎందుకంటే ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ కొట్టొద్దు. ఓకేనా. సో అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. సో మరిన్ని వీడియోస్ కొరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.